పూరా లోకల్. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్, నిన్నగాక మొన్న పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, ఈ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినప్పుడు నిన్న ఈవినింగ్ విజయవాడ ఒక కార్యక్రమంలో వచ్చాను. యాక్చువల్ నేను రాజకీయాల్లో లేను, కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసి సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఈ విషయాలు చూసినప్పుడు ఈ రిగ్గింగ్ కానీ ప్రజాస్వామ్యం కానీ ఇటువంటి ఏదైతుందో పదాలు యూజ్ చేసినప్పుడు ప్రిస్టేజ్, అంబటి రాంబాబు అంటాడు ప్రిస్టేజ్, ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీకి ప్రిస్టేజ్ అని మాట్లాడము, శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడము, ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడము చాలా విచిత్రంగా ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉండగా 4 years బ్యాక్, ఇట్ ఈజ్ 2021, ఇప్పుడు 25 అనుకుంటే కదా, 4 years బ్యాక్, ఇంకొక 1 year ఉంది, ఆల్మోస్ట్ 1 year 14 months. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఎలా ఏకపక్షంగా మున్సిపాలిటీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, ఎంపీపీలు కానీ ఏ విధంగా ఏదైతుందో యునానిమస్ అయినాయి అనేది మనము ఒకసారి ఒక కడపనే తీసుకుందాము. నేను అనుకుంటున్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నో దగ్గర అకౌంట్ లేదనుకోండి, ఓన్లీ 2 తాడిపత్రి బోటాబోటిగా ఇంకేదో మున్సిపాలిటీస్ వచ్చాయి. అలాగే ఒక్క జిల్లా పరిషత్ రాలే, సింగిల్ జిల్లా పరిషత్. అటువంటిది కడపలో 51 జడ్పీటీసీలు, 51 ఎంపీపీలు, నేను అనుకుంటున్న 40 జడ్పీటీసీలు యునానిమస్, 40 జడ్పీటీసీలు యునానిమస్, 37, 38, 51లో ఒక 2-3 జడ్పీటీసీల కింద ఎంపీపీలు యునానిమస్. అంటే ఎంత అరాచకం జరిగిందనేది మనం, ఈవెన్ మంగళగిరి లోకేష్ గారు ప్రాతినిధ్యమైన మంగళగిరి బాబు గారు ఏదైతుందో 89 నుంచి పలుసార్లు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రి, హయ్యెస్ట్ మోర్ దాన్ 40 years అపోజిషన్ లీడర్గా ఉండి అక్కడ కూడా ఏ విధంగా రిగ్గింగ్ చేశారని మనం జగమెరిగిన సత్యం. లోకల్ బాడీస్ కండక్టెడ్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ స్టేట్, అదేమో బ్యాలెట్ పోయి రిగ్గింగ్ అవుతుందనేది, ఇది ఎలక్ట్రానిక్ సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు ఈ దీంట్లో ఏదైతుందో రిగ్గింగ్ అవకాశం ఉంది, గతంలో ఉందనే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అనేది అవుతుందో ఈ సిస్టమ్ తీసేసిండ్రు. లోకల్ బాడీస్ కామన్. ఈరోజు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు, ఒక కహావత్ ఉంది, నీవు నేర్పిన విద్య నీరజాక్ష. ఈ పని నువ్వు చేసినావు. ఈరోజు స్థానికంగా నాకు తెలిసిన సమాచారము, రాష్ట్ర నాయకత్వానికి సంబంధం లేకుండా ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకులకు కానీ సంబంధం లేకుండా ఒక ప్రిస్టేజ్గా స్థానికంగా తీసుకొని దీన్ని మనం ఏదైతుందో దాదాపు 30 సంవత్సరాల నుంచి యునానిమస్గా వస్తుంది. ఏది అబౌట్ పులివెందుల జిల్లా పరిషత్ అనుకోండి, సమితి అనుకోండి. సో దీన్ని ఏదైతుందో ఛేదించాలనేది స్థానికంగా ఉండే బీజేపీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కొంతమంది కార్యకర్తలు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళందరూ అనుకుని ఏదైతుందో ప్రిస్టేజ్గా తీసుకొని ఏదైతుందో పోలీసు బందోబస్తు విషయంలో కానీ రిక్వెస్ట్ చేసి అక్కడ ఉన్న ఎస్పీ గారిని పోలింగ్కు నిరాఘంటంగా జరగడానికి ఫస్ట్ టైం నామినేషన్, నేను అనుకుంటున్న 11 నామినేషన్లు పడ్డాయి జిల్లా పరిషత్కు. 11, ఎప్పుడు ఒకటే యునానిమస్. అటువంటిది 11 అంటే దాదాపు నేను అనుకుంటున్నా, నాకు తెలిసిన సమాచారం 8-9 నామినేషన్స్ వైఎస్ఆర్పీ వాళ్ళే, 2-3 కూటమి టీడీపీ అనుకోండి. తో ఈరోజు ఏదైతుందో అక్కడ అన్యాయం జరిగింది, సెంట్రల్ ఫోర్స్ తోటి ఎలక్షన్ పెట్టాలి, ఇటువంటి పదాలు ఏదైతుందో వాడడం ఏదైతుందో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు 11 సీట్లకు పరిమితమై అసెంబ్లీకి నీకు ప్రతిపక్ష హోదా లేకున్నా ఒక స్టేటస్ ఆఫ్ అపోజిషన్ లీడర్ అని నిన్ను గుర్తిస్తాడు. స్టేటస్ అంటే ఫెసిలిటీస్, కారు కానీ క్యాబినెట్ ర్యాంక్ ఉండే బంగ్లా కానీ ఇవ్వరు, కానీ ఆటోమేటిక్గా మీకు ఇచ్చే టైం అపోజిషన్కి ఏదైతుందో తక్కువ సభ్యులున్నా ఎక్కువ సమయం కూడా ఇస్తారు. ఎందుకంటే దెర్ ఇస్ నో అపోజిషన్, ఈయన ఒక్కరే, ఆడ 3 కూటమి కదా. అటువంటిది ఏదైతుందో ఇతను అవాకులు చెవాకులు
ఈరోజు నేను అడుగుతున్నా అంబటి రాంబాబు గారికి, ఆఫ్టర్ ఆల్ అని బై ఎలక్షన్లో ఆయన జైల్లో ఉన్నప్పుడు 2010లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 18 ఆంధ్రప్రదేశ్లో అంటే ఇప్పుడున్న రాయలసీమ కోస్టల్ అన్ని కలిపి 17 సీట్లు, తెలంగాణలో సురేఖ 18 సీట్లు రిజైన్ చేస్తే మొదటిసారిగా రాష్ట్రం అంతా మైక్ పట్టకుండా విజయలక్ష్మి గారు ఓన్లీ నియోజకవర్గమే పులివెందుల అసెంబ్లీ, అలాగే వాళ్ళ కూతురు అక్కడిని అటువంటిది శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి ఒక 9 రోజుల్లో 18 నియోజకవర్గాలు పర్యటన చేసి దాంట్లో 15 గెలవడం జరిగింది. ఒకటి నర్సాపూర్ ఓడిపోయాది, ఇంకోటి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరి సురేఖ. అటువంటిది ఈరోజు మీరేదైతుందో రాష్ట్రం అంతా మొన్నటిసారి ఓడిపోయే ముందు 11 వచ్చింది, దానికంటే ముందు పొద్దున 10 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల లోపల 19 ఎన్నికల్లో హైదరాబాద్లో క్యాంప్. అటువంటిది రాత్రి 10:30 వరకు తల్లి బిడ్డలు నీ చెల్లి అమ్మ తిరిగి ఏదైతుందో రాష్ట్రం అధికారం రావడానికి వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది. మీరు జైల్లో ఉన్న ఉప ఎన్నికల్లో గెలిపించారు. ఆ రోజు క్యాంపెయిన్ చేయడం వల్లే 67 సీట్లు గెలిచింది అసెంబ్లీ 14లో. కానీ మీరు అధికారం చేపట్టి నవరత్నాలు ఇచ్చి ప్రతి ఇంటికి కార్యక్రమాలు ఇచ్చి ఎందుకు 11 వచ్చినాయి? ఈ తల్లి కానీ చెల్లి కానీ నీ కుటుంబ సభ్యులు ఎవరు నీకు సాయం చేయలేదు. దుర్మార్గం పరిపాలన చేశావు, పరదాలు కట్టుకున్నావు, ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదు, ప్రజలకు కన్మరుగైపోయావు. దానికంటే ముందు 2010 నుంచి 9 సంవత్సరాలు 365 రోజుల్లో నేను అనుకుంటున్నా ఒక 5-6 రోజులే 24 గంటలు ఏదైతుందో ఎక్కడైనా ధర్నాలు రాష్ట్రమంతా తిరిగినావు, ముద్దులు ముద్దించుకున్నావు. ముఖ్యమంత్రికి ఏమైంది? ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెన్ అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ ఆయన జనరల్గా మాట్లాడిందే న్యూస్ రావాలి. ముఖ్యమంత్రికి కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ అనేది అతను అడ్రస్ చేసే ఎప్పుడు చేయలేదు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు భయస్థుడు. సిబిఐ మొదలు హైదరాబాద్లో లక్ష్మీనారాయణ గారు దిల్కుషా గెస్ట్ హౌస్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు దానికంటే ముందు ఒక ఇంగ్లీష్ ఛానల్ ఇంటర్వ్యూ గాలి జనార్దన్ రెడ్డి గారు అప్పటికే జైలున్నాడు. సునీల్ రెడ్డి గారని ఇతని కజిన్ బ్రదర్ సర్వం చూసినవాడు. మేమంతా కలిసి పనిచేశాం. ఎవ్రీథింగ్ ఆయన పార్టీలకు వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎవ్రీథింగ్ మేనేజ్మెంట్ చేసినవాడు. ఇతను ఈ అల్లిబిల్లి కంపెనీలో జైలుకేశాడు. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు, అంటే ఒక 2-3 ఛానళ్ళకి, నాకు గాలి జనార్దన్ రెడ్డి ఎవరో తెలియదు. ఒక విలేకరు అడిగాడు, ఈ సునీల్ రెడ్డి ఎవరంటే, సునీల్ రెడ్డి నాకు బంధువు కాదు, ఆప్త బంధువు బినామీ గాలి జనార్దన్ రెడ్డి గారు కడపలో స్టీల్స్ కానీ ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు కొన్ని 100 మందికి ఏదైతుందో ఆ బళ్ళారిలో మనుషులు ఏదైతుందో జాబ్ ఇప్పేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అటువంటిది నిజంగా భయస్తుడు. అంటే వాళ్ళు సంబంధం ఉందని వాళ్ళు జైలు ఉన్నారంటే నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, దాని గురించి సిబిఐ ప్రశ్నలు అడుగుతుందని ఈ విధంగా చెప్పినవాడు ఈరోజు ప్రజలకు మనల్ని కోల్పోయి అసెంబ్లీకి ఫేస్ చేయకుండా సెంట్రల్ ఫోర్స్ తోటి ఎలక్షన్ పెట్టడైంది. ఒకటేం చెప్తానంటే, నిన్న సుదీర్ఘంగా నేను రాత్రి చూశాను, సుదీర్ఘంగా ఒక 30 నిమిషాలు పోలింగ్ ఏజెంట్ విధులేంది, వాళ్ళు ఏ విధంగా ఉండాలి, బ్యాలెట్ సంతకం పెట్టాలి, ఓటర్ను గుర్తించాలి, ఓటరు గుర్తించడం కాదు డిమాండ్ కూడా చేయొచ్చు. మా హయాంలో 83లో 2 రూపీస్ ఇచ్చి ఓటరు బోగస్ ఓటు వస్తే ఇది ఓటు కాదని 2 రూపీస్ డిపాజిట్ చేస్తే డిమాండ్, ఆ ఓట్స్ పక్కకు పెడతారు. ఈ ఓట్లు ఏదైతుందో 52 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. నీవేదైతుందో విధులు పోలింగ్ ఏజెంట్ గురించి జనానికి చెప్పే అవసరం లేదు. దాని గురించి ఒక ½ అన్ అవర్ డిస్కస్ చేశాడు. ఎలా పోలింగ్ ఏజెంట్స్ లేకుంటే ఎన్నిక జరిగిందన్నాడు. అయ్యా, నీ పోలింగ్ ఏజెంట్స్ ఉన్నారు, ఒకసారి వాకప్ చేయి. 15 బూతుల్లో నేను అనుకుంటున్నా 9-10 బూతుల్లో ఏజెంట్స్ ఉన్నారు. కడుమల్లో అమ్ముడుపోవచ్చు, ఇది సహజమే. ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన వాళ్ళు ఏదైతుందో అమ్ముడుపోయిన వాళ్ళు రాజ్యసభలో కౌన్సిల్లో ఇది 57-62 నుంచి రికార్డు ఉంది. సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్. ఏ ఎన్నికల్లో రాజ్యసభలో ఎవరు అమ్ముడుపోయారు, కౌన్సిల్ ఎన్నికల్లో ఎవరు అమ్ముడుపోయారు. ఓటింగ్ బై ఎమ్మెల్సీలు ఎన్నుకోవాలంటే ఎమ్మెల్యేస్ నుంచి ఎమ్మెల్యేస్ చేస్తారు, కొన్ని లోకల్ బాడీస్. అలాగే రాజ్యసభ 18 ఉండే, ఇప్పుడు ఇక్కడ 11-7 రికార్డెడ్గా ఉన్నాయి. సో అటువంటిది మామూలు ఒక పోలింగ్ ఏజెంటు నీ కార్యకర్త ఎమ్మెల్యేలు ఎంపీలు ఏమీలు అమ్ముడుపోగానే వాళ్ళు అమ్ముడుపోరని ఏముంది. ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం ఒక ఎమ్మెల్సీని కూడా బంధించడం జరిగింది. కొన్ని 100 మందిని ఏదైతుందో కూటమి వాళ్ళని కూడా తెలుగుదేశం కూడా
వాళ్ళని కూడా నిర్బంధించడం జరిగింది. 151 స్టేట్మెంట్ తీసుకున్నారు. ఇది రికార్డులో ఉన్నది. అటువంటిది ఏదైతుందో పోలీసు 700 మంది పెట్టారు. తో ఇదంతా అభూత కల్పన. ఇప్పటికైనా కళ్ళు తెరువు. వచ్చేది మా ప్రభుత్వం. అయ్యా 3.5-4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాలు దేవుడెక్కను దేవుడు. ఈ రోజు ఇది ఆఖరి ఎలక్షన్ అని అంటే నాకు సంబంధం లేదనుకోండి. చంద్రబాబు గారు ఆఖరి ఎలక్షన్ అంటున్నావు. ఆఖరి పార్టీ ఉండదా? నీ నాయన చనిపోతే నువ్వు ముఖ్యమంత్రి కాలేదా? నువ్వు జైలుకి పోతే నువ్వు భారతి గారి చేయాలని అనుకుంటలేవా? తో ఈ విధంగా ఏదైతుందో ఏ రాజకీయ నాయకుడు శాపనార్థాలు ఇంతవరకు భారతదేశ చరిత్రలో నరకం పోతాడు. నరకం ఏంటండి అది? దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరికి ఉన్నాడు? అందరికి ఉన్నాడు. దేవుడు చూపాడు కదా మడమ తిప్పను మాటని. ఈ రోజు ఏదైతుందో అక్కమ్మ చెల్లెలమ్మని ముద్దించుకొని నీ తల్లిని కంటేసినావు. నీ చెల్లికి ఏదైతుందో కోర్టు తల్లి మీద కేసేసినావు. సిగ్గు లజ్జ ఉండాలి మీకు. ఈ రోజు ఏదైతుందో ఇటువంటి నేనంటున్నా. ఈరోజు లల్లు గారు జైలుకు పోయారు ముఖ్యమంత్రి ఉండి. చౌతాలా గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలుకు పోయారు. హర్యానా చీఫ్ మినిస్టర్ దేవిలాల్ గారు సంఘం. జయలలిత గారు జైలుకు పోయారు. బతుకుంటే ఆమె కూడా శిక్ష పడేది. మధు కూడా పోయాడు. ఇట్లా ఎవ్వరు చాలామంది అవినీతి చేశారు. ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టినోడు రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ఇటువంటి అల్లిబిల్లి కంపెనీలు పెట్టి అయ్యా నీ వల్ల నువ్వు జైలుకు పోయినావు. నీ పైన అధికారులు పోయిన ఈరోజు 5 ఏళ్ళు పరిపాలించి నీ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులైన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆయన పేరేంది ఆడిటర్ బాలాజీ, వాళ్ళని విడిచిపెట్టండి. ఈరోజు రాజకీయ నాయకులనేమో పోయి పెద్ద యాత్ర లెక్క కలుస్తున్నావు. నీ నమ్మకస్తులు వాళ్ళు మంచి వాళ్ళు అంటున్నారు. ఎందుకు జైలు కలవలేదు? వాళ్ళను బాలాజీని ఎందుకు కలవాల? కృష్ణమోహన్ రెడ్డి ఎందుకు కలవలేదు? ధనుంజయ రెడ్డి ఎందుకు జైలు పోయి కలవడం లేదు? ములాఖాత్ ఎందుకు తీసుకోవడం లేదు? రాజకీయ నాయకులు ఎవరైతే జైలుకు పోయినా అందరినీ పోయి కలిశాడు. బట్ అధికారులు కలవలే. నీ వల్ల గతంలో పోయారు, ఇప్పుడు పోయారు, ఇంకా రాబోయే రోజుల్లో నేను అనుకుంటున్నా చాలా గట్టిగా రేపు అల్లిబిల్లి కంపెనీలో జైలుకు పోతాడో పోడో కానీ ఫైన్ బ్లాక్ మనీ అవుతుందేమో కానీ ఖచ్చితంగా లిక్కర్ దాంట్లో 2-3 నెలల కంప్లీట్ ఛార్జ్ షీట్ ఇప్పుడు సెకండ్ అయింది. ఇంకా 3 కూడా వేయచ్చు. ఫైనల్ ఛార్జ్ షీట్ తర్వాత ది లిక్కర్ స్కామ్లకు వెళ్ళి ఏ పరిస్థితిలో తప్పించుకునే అవకాశం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయము. కాకుండా మేము ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ జడ్పీ చైర్మన్లు కానీ రాజ్యసభ కానీ లోక్సభ కానీ మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. అలాగే మేము పబ్లిక్ మనీని సాలరీ తీసుకుంటున్నాము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెసా లేకపోతే బెంగళూరు అంటే ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఇడుపుల పైన పులివెందుల్లా ఈరోజు ఏసీబీ కెన్ రైట్. ఏసీబీ ఏదైతుందో స్టేట్ కంట్రోల్డ్ బై ఏసీబీ. గతంలో రామారావు గారు వాళ్ళ మంత్రివర్గంలో రామచంద్రరావు లేబర్ మినిస్టర్ పి జనార్దన్ గారు వచ్చాడు. 10,000 తీసుకున్నట్టుగా ఏసీబీ పోయిన మంత్రివర్గం నుంచి తీసేశారు. బంగారు లక్ష్మణ్ గారు సిడి ఏదైతుందో ₹1,00,000 అంటే అతని జాతీయ అధ్యక్ష పదవి బీజేపీ పార్టీ అది పార్టీ అనుకోండి పార్టీ అధ్యక్ష పదవి కోల్పోయాడు. ఈరోజు మీ విజయవాడ ప్రెస్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది పవన్ కళ్యాణ్ గారికి కూటమి కానీ బీజేపీ కూటమిలో ఉన్న నాయకులకు కానీ అలాగే చంద్రబాబు గారు డెఫినెట్లీ ఏదైతుందో కొన్ని వందల కోట్లు అయితే 1,000 కోట్లు కాకపోవచ్చు బంగారం ఏదైతుందో ఒక లారీ లోడ్ అంటే 1,000 ఏమంటారు దాన్ని గ్రామ్స్ తులాలంటే మేము తెలంగాణ తులాలు అంటాం అనుకోండి దొరికే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని సిట్ ఈరోజు ఏదైతుందో దెక్కన్ ఖచ్చితంగా ఇప్పుడు అక్కడైతే ఎట్లయితే పట్టుకున్నారో తాడేపల్లిలో అయితే ఎక్కడ మూలికలు ఉన్నాయా బెంగళూరు అంటేనో ఆ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ కూడా ఖచ్చితంగా పర్మిషన్ అడిగితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తుంది. ఈ ప్యాలెస్లు తీసుకున్నప్పుడు కొన్ని 100,000 కోట్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నది. ఆయన మాట్లాడుతూ చూస్తూ ఉంటే ఆయన కానీ మిథున్ మన అవినాష్ కానీ అంబటి రాంబాబు దయ్యాలు వేదాలు వలించినట్టు. అయ్యా ఈ భారతదేశ చరిత్రలో ఒక సిబిఐని అడ్డుకున్న నాయకుడు ఎవరు లేరు. 3 రోజులు నరకం చూపెట్టాడు అవినాష్ రెడ్డి. ఎక్కడి నుంచి కడప నుంచి గాయపోతూ మొత్తం 3 రోజులు 24 గంటల టీవీ ఎట్లా పోతుండు ఏ రూట్లు ఆఖరికైంది. వాళ్ళ తల్లి హాస్పిటల్ ఉంటే కర్నూలులో కొన్ని 1,000 మందిని పెట్టుకొని 100 మంది పోలీసులు పెట్టుకొని ఏదైతుందో సిబిఐని కనీసం ఎంటర్ కాకుండా ఏదైతుందో బంధించిన చరిత్ర అవినాష్ రెడ్డి. నీవు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నావు.
మీ బావగారు ఏదైతుందో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు, సిగ్గు లజ్జలు. అదే స్టేట్ గవర్నమెంట్ నీ కంట్రోల్ లేకపోతుంటే మెడ పట్టి ఏదైతుందో ఎక్కడికక్కడ కాలు చేయిలు ఇరిసి పట్టుకుపోయేవాళ్ళు. అది నీ అధికార దుర్వినియోగం కాదా? 3 రోజులు చివరికి ఏదైతుందో సిబిఐ వచ్చిన అధికారులు ఢిల్లీ కాంటాక్ట్ చేసి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మనము ఏదైనా చేస్తే లా అండ్ ఆర్డర్ పొజిషన్ అవుతుంది అంటే కొంతమంది ఏదైతుందో ఆల్రెడీ పెట్రోల్ తెచ్చుకుంటారని చనిపోతారని ఫీడ్బ్యాక్ ఇచ్చారు వాళ్ళకు. వాళ్ళు ఏదైతుందో ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయితే అవుతుందో దే బ్యాక్. అటువంటిది ఏదైతుందో ఈరోజు ప్రజాస్వామ్యం గురించి కూని అయిన దాని గురించి మీరు మాట్లాడడం విచిత్రంగా ఉంది. అలాగే అంబటి రాంబాబు గారు నేను అడుగుతున్నాను, నా మిత్రుడు, ఆఫ్టర్ ఆల్ అయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు, 67 వచ్చినాయి, 10-12 మంది పోయింది. నంద్యాలలో 2017 ఆగస్టులో నంద్యాల బై ఎలక్షన్ జరిగింది. మోహన్ రెడ్డి గారు పార్టీలో చేరినప్పుడు రాజీనామా ఇచ్చి బై ఎలక్షన్ పోయినప్పుడు 13 రోజులు మార్నింగ్ 24 గంటలు అక్కడిని టోటల్ ఎక్కడికి పోకుండా 13 డేస్ ప్రతి గ్రామానికి ఏదైతే తిరిగిండు. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ నేను అనుకుంటున్నా మోర్ దాన్ 2 lakhs పీపుల్ ఏదైతుందో ఇండివిజువల్ కలిశాడు, ఫోటోలు దిగాడు. ఒక బై ఎలక్షన్ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే కావు కదా, ఎందుకు నువ్వు 13 రోజులు తిరిగినట్టు? అంబటి రాంబాబు గారిని అడుగుతున్నాను, చదువుకున్నవాని 13 రోజులు. అటువంటిది ఆ సభల్లో ఒక సందర్భంలో నంద్యాల ఆవేశంతో ముఖ్యమంత్రిని నడి రోడ్డు మీద కాల్ చేయాలని చెప్పాడు చంద్రబాబు. ఒక ప్రతిపక్ష నాయకునిగా ఉండి, అంతకుముందు ఎంపీగా ఉండి, కుటుంబం అంతా రాజకీయాలు ఉన్నవానిగా, చదువుకున్నవానిగా, అవగాహన ఉన్నవానిగా ఒక ముఖ్యమంత్రిని నది రోడ్డు మీద కాల్ చేయాలనుకుంటున్నాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అటువంటిది ఈరోజు ఏదైతుందో శాపాలు ఎవరు ఇంతవరకు రాజకీయంలో భారతదేశ చరిత్రలో ఇటువంటి శాపాలు పెట్టిన సంఘటన నేను చూడలేదు. ఈరోజు పులివందుల గెలవడానికి కోసం వాళ్ళు మా తెలంగాణ భాషలో ఉంటారు, ఈటిక జవాబ్ పత్తర్సే. ఇటుక కొట్టినప్పుడు బండ కొడతారు కదా, ఖచ్చితంగా కొంత అంటే దే మేనేజ్. ఇది సహజమే ఎవరు అధికారంలో ఉన్నా, దీంట్లో ఏమీ దాపరికం లేదు. నేను న్యూట్రల్ కనుక దాపరికం లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయము, ఒక మంత్రి ఏదైతుందో రాంప్రసాద్ రెడ్డి గారు ఇంకా లేడు కదా, ఈ విధంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఏదో ఎమ్మెల్యేలు పోయినరు, ఎమ్మెల్సీలు పోయినరు, ఇంకెవరో పోయినరు, కార్పొరేషన్ వేరే సంగతి, మంత్రులుగా ఉండి అది పద్ధతి కాదు. రాబోయే పంచాయతీ ఎన్నికలు కానీ అక్కడ అంటే స్టేషన్ రాకముందు ఎవరైనా అవుటర్ కూడా పోలింగ్ ఏజెంట్ కూర్చోవచ్చు, కౌంటింగ్ ఏజెంట్ కూర్చోవచ్చు. శేషన్ గారు వచ్చిన తర్వాత ఒక రూల్ పెట్టారు, క్యాంపెయిన్ క్లోజ్ అయినాక స్థానికేతరులు వెళ్ళిపోవాలి, పోలింగ్ బూత్ ఆర్ కౌంటింగ్ ఏజెంట్స్గా బయటి వాళ్ళు ఉండడానికి వీల్లేదు, ఆ నియోజకవర్గంలో ఓటర్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఈ రూల్ ఫాలో అయింది. కానీ ఆ రూల్ను బ్రేక్ చేసి 2 మంత్రులు అయితే ఉండడం, వేరే వాళ్ళని విడిచిపెట్టండి. ఆదినారాయణ రెడ్డి గారు అంటే ఆయనతో పనిచేసినోడే, వాళ్ళ తండ్రితో ఆయనతో పనిచేసినోడు. ఆయన ఏదైతుందో ఆ కుటుంబంతో పని, వాళ్ళ అన్నగారు 2 సార్లు ఓడిపోయారు సిసి బ్యాంక్ చైర్మన్, తర్వాత ఆదినారాయణ రెడ్డి గెలుస్తుంది, సొంత అన్నగారు. అటువంటి ఆదినారాయణ రెడ్డి గారు కూడా ఎందుకు తీసుకున్నారంటే రిగ్గింగ్ ఏంటంటే ఇది రాబోయే ఏ ఎన్నిక జరిగినా, బై ఎలక్షన్సా పంచాయతీ ఎన్నికల రూల్ మంత్రులు మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి. లేకపోతే ఇది చెడ్డ పేరు, అప్రతిష్ట. మీ పార్టీ కానీ పార్టీ నాయకులు కానీ ఏదైతుందో మీరు లోకల్గా ప్రిస్టేజ్ తీసుకున్నారు, హైకమాండ్ అవసరం లేదు మేము చూసుకుంటామన్నారు, మేము వెళ్ళిపోతామన్నారు. బట్ నేను అనుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా వారిని ఏదైతుందో మందలించి ఉంటారని నేను అనుకుంటున్నాను. మందలించారా లేదా ఇక్కడ పత్రికల్లో రాలే, కానీ మంత్రులుగా ఆ నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఉండడం మాత్రం వైలేట్ చేసినట్టే. ఇది మంచి పద్ధతి కాదు రాబోయే రోజుల్లో. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేశారు, దాన్ని నిర్బంధించారు. ఓట్లు ఏదైతుందో ఒకరి బదులు ఒకరు పోవడం అనేది ఖాయం. ఇది 52 నుంచి చూస్తున్నాం. ఈ బ్యాలెట్లు ఏదైతుందో అధికారులు ఏదైతుందో అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళు చేస్తారు. సేమ్ థింగ్ నేను చెప్పాను కదా, నువ్వు చెప్పిన విద్య మన నీరజాక్ష నువ్వు నేర్పిందే కదా మన లోకల్ బాడీలో. అందుకోసం నీకు ఒక బుద్ధి గుణపాఠం పులివెందుల్లో చెప్పి ఒంటిమిట్ట రాజంపేట్ ఆయన జిల్లా కనుక ఈ రెండింటిని గెలుచుకొని ఒక మెసేజ్ జనానికి ఇవ్వాలని స్థానిక నాయకత్వం, కడప నాయకత్వం ఏదైతుందో అక్కడ ఉండే కూటమి నాయకులందరూ కలిసి దీన్ని అచీవ్ చేశారు. పులివెందుల్లో డిపాజిట్ పోయింది, సిగ్గుండాల డిపాజిట్ పోయింది. నేను అనుకుంటున్నా దాంట్లో కూడా పోవచ్చు డిపాజిట్ 683, 6,000 సంథింగ్, అది 10,000.
24 25,000 ఒంటిమిట్ట, అది ఇంకా కౌంటింగ్ నడుస్తుంది అనుకుంటా. దాంట్లో కూడా డిపాజిట్ పోవచ్చు. 1/6 రావాలి. 1/6 పోలింగ్లో 1/6 వాల్యూడా ఇన్వాల్యూడా అని లేదు. బట్ పోలింగ్ ఓట్స్లో 1/6 అది ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆర్ జెడ్పీటీసీ కానీ ఇవి ఎంపీపీలు డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇంతకుముందు ఇప్పుడు లేవనుకోండి. ఎనీథింగ్ ఏమన్నా అడిగితే చెప్తాను సార్. 2023లో చేయకుండా 2023 చేసిందని లేదు. లేదు 23లో నేను చేసిందని లేదు. బట్ 95లో పులివెందుల కాన్స్టిట్యూన్సీ సంబంధించి తులసిరెడ్డి గారు అక్కడే కదా, అది మన ఇడుపులపై 6 జడ్పీటీసీలో అప్పుడు 3 గెలిచారు. ఎమ్మెల్యేలు ఏది ఏమైనా సార్ ఇది బ్యాలెట్ పద్ధతిలో అధికారం ఉంటే ఎవరైనా చేస్తారు. కానీ అది నీవు చెప్పిన కదా. ఒకటి చెప్తున్నా సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, రామారావు గారు చనిపోయారు, లక్ష్మీభారతి గారిది శ్రీకాకుళంలో బై ఎలక్షన్ వచ్చింది. ఆయన అనుకుంటే రిగ్గింగ్ చేసి లక్ష్మీభారతిని ఓడియగలుగుతుండే కదా. గతంలో సంగతి చెప్తున్నా. అలాగే పెద్దపల్లిలో నేను జూలైలో రాజీనామా చేశాను, 83లో జనవరిలో అయితే. నవంబర్లో ఎలక్షన్ వచ్చింది. రామారావు గారు 40 గ్రామాలు తిరిగారు, 40 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు, ఒక పద్మశాలి పవర్ఫుల్ క్యాండిడేట్. బట్ 3,000 కాంగ్రెస్తో గెలిచారు. అలాగే 98లో గవర్నర్ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ అయిన విద్యాసాగర్ రావు గారు మెట్టుపల్లిలో అతను ఎంపీకి గెలిస్తే బై ఎలక్షన్ వచ్చారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, లక్ష్మీభారతి గారికి ముఖ్యమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి 99 వరకు 2004 వరకు ఉన్నారు కదా. ఆ బై ఎలక్షన్లో ఏదైతుందో క్యాంపెయిన్ చేశారు. బట్ అక్కడ ఏదైతుందో కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మిరెడ్డి జ్యోతక్క అని గెలిచింది. విద్యాసాగర్ రావు గారిని ఇప్పుడు వాళ్ళ కొడుకే ఉన్నాడు, ఇంతకుముందు 2 సార్లు బీఆర్ఎస్ నుంచి ఉన్నారు, డాక్టర్ సంజయ్ అని, అక్కడ గెలిచారు. వాజ్పేయి గారు అంటే ఈ దల్బదల్ అయితే ఒకే ఓటుతో మీకు 98లో అయింది కదా, ఒక ఓటు మేనేజ్ చేయగలుగుతుండే కదా. అంటే రాజకీయాల విలువలు పడిపోతున్నాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఏది ఏమైనా బెటర్ అంటే ఇతను గతంలో చేసింది కనుక ఈయన జిల్లాల్లో బుద్ధి చెప్పాలని జిల్లాలో ఉండే ఎమ్మెల్యేలా ఎమ్మెల్సీలా ఈ కూటమి నాయకులు అందరూ అనుకొని మీరు మాకు వదిలిపెట్టండి, నాకు తెలిసిన సమాచారం సబ్జెక్ట్ టు కరెక్షన్ పత్రికల్లో టీవీలలో కానీ నాకు ఉండే సమాచారం, మీరు ఇంటర్ఫేర్ కాకండి, వి విల్ టేక్ కేర్, ఇది మేము గెలిపించుకొని వస్తాము అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కూడా ఏదైతుందో అంటే అధిష్టాన వర్గం ఇక్కడ ఉండే చంద్రబాబు గారా, బీజేపీ నాయకులా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కదా, వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. జిల్లా అందరు నాయకులు ఏదైతే నిర్ణయించినప్పుడు వాళ్ళందరూ ఉంటేనే ఈ ప్రభుత్వం వచ్చింది కదా, ఆ ఎమ్మెల్యేలు ఉంటే సపోర్ట్ ఉంది కదా. మేము చూస్తామన్నప్పుడు వదిలిపెట్టాలి కదా. పోలీస్ ఇంపార్షియల్గా చేయాలని వచ్చింది. అలాగే ఒక ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు, నిర్బంధం చేశారు. ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్సీ కదా. ఎలాగైతే అవినాష్ రెడ్డి గారు చేశారో ఎమ్మెల్సీని కూడా నిర్బంధం చేశారు కదా, మరి ఎందుకు చేసినట్టు? సో కొంత ఇన్స్ట్రక్షన్ చేస్తూ పోలీసు ఇక్కడ ఎస్పీ గారు ఉండి ఇంపార్షియల్గా, గతంలో కూడా ఉమేష్ చంద్ర గారు 96లో చాలామంది అనుకుంటారు 5,000 మెజార్టీతో గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు, చాలా టైట్ చేశారు. అయినా పులివెందుల్లో ఎప్పుడు 1,00,000 ఓట్ల మెజార్టీ ఉంటుంది ఆయనకు. అటువంటిది ఆ ఎన్నికల్లో ఇంపార్షియల్గా ఎక్కడ రిగ్గింగ్ ఒక సింగిల్ బూత్ కూడా జరగకపోతే కూడా 61,000 మెజార్టీ వచ్చింది. మీరు కావాలంటే నెట్లో కొట్టి చూడండి. 61 పులివెందుల కనుక మెజార్టీ ఒక 2,000 3,000 తగ్గిన ఆ రోజు లోక్సభకు ఓడిపోయేవాడు 96లో. సో ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితులు ఏదైతుందో ఇది ఒక గుణపాఠము. ఆ గుణపాఠం కాకేందుకు కోర్టుకి ఒకసారి ఎలక్షన్ అయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్, ఈ ఎలక్షన్ను రద్దు చేసే అవకాశం లేదు. నిన్న చెప్పారు ఏదో కౌంటింగ్ కూడా మళ్ళీ కావాలని కోర్టు ఎంటర్టైన్ చేయది. సుప్రీంకోర్టు ఒకటి ఉంది. ఎనీ ఎన్నిక, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, కోఆపరేటివ్ ఎన్నిక కావచ్చు, లోకల్ బాడీ కావచ్చు, వన్స్ నోటిఫికేషన్ ఇష్యూ అయినాక ఆగది. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఎలక్షన్ పిటిషన్, ఇప్పుడు దాని మీద ఎలక్షన్, ఇది 1 year లోపల ఎలక్షన్ అయిపోతుంది. సరే మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా, పిటిషన్ వేసినా అది సాల్వ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఏది ఏమైనా మీ విజయవాడ ప్రెస్లో నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఈ 3 స్టేట్మెంట్స్ నిన్నంతా చూసిన తర్వాత నిన్న నైట్లో డిసిషన్ తీసుకొని ఏదైతుందో నేను రాజకీయాలకు అతీతంగా ఒక సిటిజన్గా వాళ్ళతో కలిసి పనిచేశాను. ఎంత అన్యాయం జరిగిందంటే మేము కేసీఆర్ అక్కడ గెలిచాడు, ఈ విధంగా ఫుల్ స్వీప్ 31 జిల్లా పరిషత్తులు వచ్చాయి, మున్సిపాలిటీలు కూడా స్వీప్ చేశాడు. అయినా ఎక్కడ రిగ్గింగ్ కానీ మిస్ పవర్ చేయలేదు. ట్రెండ్ అట్లుంది. ఇక్కడ మాత్రం యునానిమస్
చరిత్రలో ఉంది. అంటే ఈవెన్ తెలంగాణ వాళ్ళు ఇంత పర్సంటేజ్ రిజల్ట్, ఇంత పర్సెంట్ ఆయనకు 151 సీట్లు ఎట్లా వచ్చాయో, దట్ ఈస్ ద రికార్డ్ 175లో. ఇప్పుడు 164 కూటమి ఇస్ ద రికార్డ్, దాన్ని మించింది. అలాగే లోకల్ బాడీలో చరిత్రలో ఎక్కడ దేశంలో జరగలేదు. తమిళనాడులో మన జయలలిత గారు పోటీ చేయలేదు కర్ణాటక ఉన్నప్పుడు. తర్వాత ఆమె 225 సీట్లు వచ్చినాయి, 6 సీట్ల మాత్రమే డీఎంకి వచ్చాయి. యూపీలో అఖిలేష్ ములాయం సింగ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, మాయావతి పోటీ చేయలేదు. నెక్స్ట్ ఆమెకు 403 సీట్లకి అవుతుందో 304 సీట్లు వచ్చాయి. బ్రాహ్మణ్స్కు 40 సీట్స్ ఇచ్చారు. అప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది యూపీలో. 425కు 22 ఉత్తరాంచలైంది, 80 లోక్సభ అక్కడ 5 అయింది. ఇది 403, 403 300. లోకల్ బాడీ రిజల్ట్కు ఎప్పుడు సంబంధం ఉండదు. రామారావు గారు 87లో మండల వ్యవస్థను తీసుకొచ్చి 300 సమితిలను 1096 చేసి, భారతదేశంలో బీసీలకు అవకాశం లేదు. ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, సబ్ సూపరింటెండెంట్ కానీ, మున్సిపల్ వార్డు మెంబర్ కానీ, కార్పొరేటర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, మేయర్ కానీ. అటువంటిది మహిళలకు, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి 300 సమితిలను 1096 మండలాలు చేసి రాజ్యాధికారాన్ని గ్రామ స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర అటువంటిది. 87లో 85% మున్సిపాలిటీస్ అండ్ ఎంపీపీస్. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్, జిల్లా పరిషత్ మొత్తం జిల్లా అంతా ఎంటైర్ జిల్లా ఓట్లేయాలి. ఎంపీపీకి అప్పుడు జడ్పీటీసీ లేవు, టోటల్ మండలం ఓటేయాలి. అటువంటిది 89లో తను ఓడిపోతూ కల్వకుర్తిలో 2 పోటీ చేసి కల్వకుర్తిలో ఓడిపోతూ 34 లోక్సభకు 2 సీట్లు వచ్చి 39 కాంగ్రెస్ వచ్చాయి. ఇది చరిత్ర. లోకల్ బాడీ ఎప్పుడు దీనికి సంబంధం ఉండేది. మనం చూసాం కదా ఇక్కడ లోకల్ బాడీ, అక్కడ కేసీఆర్ చూసాం కదా, అట్లనే రామారావు గారు చూసాము. రామారావు గారు ఓడిపోతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కనుక లోకల్ బాడీ ప్రిస్టేజ్ తీసుకునే అవసరం లేదు. దీని ఓటింగ్ సరళి ఎప్పుడు పవర్ పార్టీకి, అంటే టోటల్ స్టేట్ అయినప్పుడు పవర్ ఏది ఉంటే ఆ పార్టీకి ఏదైతుందో లోకల్ బాడీస్ ఫేవర్గా ఉంటాయి. అటు తమిళనాడు చూసినా, యూపీ చూసినా, ఇక్కడ టీడీపీ హయాంలో కానీ, కేసీఆర్ హయాంలో కానీ, కాంగ్రెస్ హయాంలో ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో కానీ సపరేట్ అయిన వచ్చేసింది పవర్ పార్టీకే మెజార్టీ వస్తాయి. మళ్ళీ అసెంబ్లీకి కంప్లీట్ ఉల్టా ఉంటారు. సో ఇది చరిత్ర. ఏది ఏమైనా ఒకసారి కళ్ళు తెరవండి, మీరేం చేసినామో అనేది ఒకసారి గుర్తుపెట్టుకోండి. దయ్యాలు వేదాలు వదిలించినట్టుగా ఏదైతుందో నీవు చెప్పిన విద్యే నీరజాక్ష. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మా, నేను చెప్తున్నా కదమ్మా, క్లారిటీ చెప్తున్నాను. ఇది లేకుండా అంత దౌర్జన్యం చేయలే కదా సార్. ఎమ్మెల్సీ అరెస్ట్ చేశారు కదా, బూత్ ఏజెంట్లు ఉన్నారు కదా. 1 minute లేటెస్ట్ ఇప్పుడు ఏదైతుందో కంప్లీట్ అయింది కదా, ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది కదా. జగన్ మంత్రులు ఉండడం నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను కదా. ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక ఆర్టీ చైర్మన్గా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవానిగా మంత్రులు ఉండడం తప్పు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ కాదు. ఎలా మీరు మంత్రులుగా చేస్తారు? చంద్రబాబు గారికి సంబంధం లేకుండా, రాష్ట్ర నాయకులకు సంబంధం లేకుండా జిల్లా నాయకులకు బాగా వదిలిపెట్టండి. వీళ్ళు అనుకోదు, అది జిల్లా నాయకుల డిసిషన్. ఇది చంద్రబాబు గారు డైరెక్షన్ ఇచ్చో, లోకేష్ గారు డైరెక్షన్ ఇచ్చో చేసిందని నేను అనుకోవడం లేదు. సబ్జెక్ట్ టు కరెక్షన్, అది మీరు విశ్లేషణ చేయాలి. సార్ ఇంకా 3.5 సంవత్సరాలు ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో రామారావు గారు స్వయం ఓడిపోయారు. అంతకంటే మాస్ చరిత్ర ఉన్న నాయకులు, గ్లామర్ నాయకులతో ఉల్లిగడ్డలతోటి 15 సంవత్సరాలు ఉల్లిగడ్డల రేటుతోటి బీజేపీ గవర్నమెంట్ పోయి 15 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. శీలా దీక్షతో ఏదైనా జరగవచ్చు. బట్ ఇక్కడ కాంగ్రెస్ అనేది శూన్యము. నేను రాజకీయాలు లేనండి. నేను 77 లేదు అన్న, నేను రాజకీయాలు లేను, అక్కడ లేను, ఇక్కడ లేను. నాకు అక్కడ ఆఫర్ వచ్చినాయి. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్. హెల్త్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒకతను రాయపాటి గారి పేరు కంప్లీట్గా ఉబ్బింది, ఇట్లా ఒత్తాడు. ఇప్పుడు ఇట్లా వస్తలేదు నాకు చెయ్యి. సో నో పాలిటిక్స్. నాకు ఎవరైనా ఒకటి నేను అన్న తెలంగాణ ఉద్యమం, ఆంధ్ర ఉద్యమం నుంచి ఉన్నాను. ఆంధ్ర ఉద్యమంలో రాజమండ్రి జైల్లో ఉన్నాను. పేర్ని కృష్ణమూర్తి గారు నా జైలు పెట్టు, అడ్వకేట్ మాత్రమే. తర్వాత మున్సిపల్ చైర్మన్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. ఆయన మనుమడు ఓడిపోయాడు. వెంకయ్య నాయుడు గారు మాధవచారు స్టూడెంట్ లీడర్సే జైలుకి వచ్చారు. ఒక 2 అవర్స్లో మేము షిఫ్ట్ అయ్యాము. అక్కడ నాగం జనార్దన్ రెడ్డి గారు, నాయన నరసింహారెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు అని 2 సార్లు
78 నుంచి 90 వరకు రాజ్యసభ అండ్ యూపీ గవర్నర్ ఉద్దండులతో మేము జైల్లో ఉన్నవాళ్ళం. సో రాజకీయాలకు అతీతము ఈ కోట్లు ఖర్చు పెట్టలేము, మస్కాలు మాకు రావు. మేము ఆంధ్ర రాజకీయాలు వస్తాం, ఉండాలంటే తెలంగాణలో ఉంటాం. నో పాలిటిక్స్ సార్. మా దగ్గర రూపాయి లేదు. మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాము. 50,000 పెన్షన్ వస్తుంది. దాంట్లో ఒక 11-12,000 వస్తే ఏదో బస్సులో తిరుగుతాం, మీకు టికెట్లు చూపెడతాను, నా కార్డు చూపెడతాను, ఏదైతుందో. నో క్వశ్చన్ ఆఫ్ పాలిటిక్స్. నాకు వాళ్ళతో కలిసి పనిచేసిన కనుక, నీతులు వల్లించుతున్నారు కనుక, అదే దయ్యాలు వేదాలు వల్లించినట్టు దాన్ని వివరించడానికి, క్లారిటీగా చెప్పడానికి, నేను ప్రజలకు తెలియడానికి నేను ఏదైతుందో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటాను తప్పితే నాకు రాజకీయాలు చేయాలంటే వెనుక చిన్ని గారి ఫోటో ఉండొచ్చు, ఇక్కడ నాకేమొస్తుంది రాదు కదా. నో క్వశ్చన్ సార్. అంటే రాజ్యసభలో వేయాలి కానీ నా ఏజ్ పర్మిట్ చేయదు, అవకాశం లేదు. ఎవరన్నా 0.1 ఆఫర్ ఇచ్చినా కూడా నో క్వశ్చన్ సార్. సరే ఒకటన్నా ఇవన్నీ కామన్ సార్. నిజంగానే అంటే న్యాయంగా చెప్పాలంటే చాలా నాకు తెలుసు కదా సార్. 78 తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదటిసారిగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత కడప కానీ కర్నూలు కానీ తెలంగాణ జరగదు. ఏ జిల్లాలో రిగ్గింగ్ అని తెలుసు కదా. చిత్తూరులో మన తక్కువ, ఒక 2-3 కాన్స్టిట్యూన్సీలే. అనంతపూర్ రిగ్గింగ్. అందుకోసం ఈ బ్యాలెట్ వై సిస్టమ్ వచ్చింది కదా. రేపు కెమెరాలు ఇవన్నీ నెంబర్ ఆఫ్ వచ్చినాయి. సో వాళ్ళు రిపోర్లు కూడా అడిగారు, 2 రిపోర్లు కూడా చేశారు కదా సంథింగ్. బట్ ఏది ఏమైనా ఇది అక్కడ గెలవడం అనేది అవుతుందో స్వాతంత్రం వచ్చిందంటే నిజంగానే వాళ్ళు ఓటేయించిన రోజు ఉంది కదా. అది జరిగింది మనకు తెలుసు. అది అప్పుడు కథనాలు ఏదైతుందో పత్రికలు వచ్చి టీవీలు లేకుండా మీకు ఏదైతుందో కంప్లీట్ బ్లాక్ ఆఫ్ కొన్ని స్ట్రీట్స్ ఏదైతుందో మీరు డబ్బులు ఇచ్చి ఓటు. ఈరోజు పులివెందుల్లో 5 నుంచి 10,000 వరకు ఇచ్చింది. 5 మినిమం, కొన్ని 10. చివరికి ఏదైతుందో ఒక మంచి సారీ 350-400 ఇచ్చింది. అయినా పరిస్థితి 683. ఇల్లు కూడా పంచాలనుకోండి, అంత మంచిలే 1000-2000. బట్ ఇది కామన్. మనకేంది జగమెరిగిన సత్యము, అబద్ధం చెప్పుకోవడము ఏదైతుందో ప్రెస్ క్లబ్ చెప్పడం. నేను రాజకీయాలు లేను కనుక నాకేమి జగదేమి శత్రువు కాదు, చంద్రబాబు మిత్రుడు కాదు. ఎప్పుడు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు కుప్పమే కావాలి, నెక్స్ట్ కుప్పాన్ని బదులు కొడతామని చెప్పి అనౌన్స్ చేశారు. అది పోయినసారి చెప్పారు కదా సార్. వై నాట్ 175. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం గెలిచారు, మంగళగిరి గెలిచారు. ఇది కామన్ సార్. నిన్న టీడీపీ వాళ్ళు నెక్స్ట్ పులివెందుల బదులు కొడతామని చెప్పి కామెంట్ చేశారు సార్. వాళ్ళు కామెంట్ ఏమైనా చేయొచ్చు కానీ సార్, పులివెందుల్లో అంటే ఈ దేశంలో చెప్పారు కదా సార్, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. మాస్ 5 ఏళ్ల కుర్రోడు, 5 ఏళ్ల అమ్మాయి కాడ నుంచి 90 ఏళ్ళు గుర్తుపడతారు. రామారావు గారు రాముడు కృష్ణుడు ఎన్ని వేషాలు వేశారండి. అటువంటిది అయితే రామారావు. అంతకంటే ఈ వాజ్పేయిలు, చంద్రశేఖర్లు ఇవన్నీ విడిచిపెట్టండి. కామరాజును 60 ఏళ్ళు ఒక కుర్రోడు స్టూడెంట్ లీడర్ శ్రీనివాసన్ అని యూనివర్సిటీ నుంచి వచ్చిన లీడర్ ఓడగొట్టాడు. బద్దలు కొడితే నేను చెప్తా, వాళ్ళు చెప్తున్నారు. లేదు బద్దలు కొడతారా లేదా ఇప్పుడే చెప్పలేం కదా సార్. సార్ ఉల్లిగడ్డలతోటి ప్రభుత్వం పోయి 15 సంవత్సరాలు తిన్నా. ఈ దేశంలో ఈ ఇద్దరు ఓడిపోయిన, అంతకంటే పెద్దోళ్ళు ఎవరు ఉంటారు కదా అని చెప్తున్నా. ఓడిపోవచ్చు కదా, జగన్మోహన్ రెడ్డి గెలవాలని లేదు కదా. ప్రజల వ్యతిరేకత వచ్చినప్పుడు పవర్ని ఏదైతుందో ఆయన కంటే ఎక్కువ యూజ్ చేసినప్పుడు ఈరోజు అందుబాటులో లేడు కదా ప్రజలకు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నా వారానికి ఒక రోజు ఉంటుండే కదా. 1000 మందికి దర్బారు. రాత్రి అయినా ఎప్పుడైనా 9 o'clock పండుకుంటాడు. సీఎం అయిన తర్వాత 10:30. అటువంటిది ఏదైతుందో అక్కడ ఏదైతుందో 2-3 దాకా పండుకునేవాడు. అమెరికాలో ఉండని, హైదరాబాద్ ఉండని, మద్రాసులో ఢిల్లీ ఉండని. బట్ రాజశేఖర రెడ్డి ప్రజలతో మమేకమైంది. అసలు ఇతనికి పేర్లే తెలివాయి. ఈరోజు కుటుంబ సభ్యులైన వివేకం గారిని చంపారు, విజయమ్మను అవుటర్ చేశారు. వాళ్ళ కుటుంబం ఎవరంటే ఇప్పుడు అవినాష్ మీద, అంటే భారతీ రెడ్డి గారి మేనత్త కొడుకు అవినాష్ రెడ్డి గారు. భాస్కర్ రెడ్డి గారికి వీళ్ళ సిస్టర్, వీళ్ళ మేనత్తనిచ్చారు. వాళ్ళ భాస్కర్ రెడ్డి గారి అంటే ఈయన మేనత్తను, అవినాష్ రెడ్డి మేనత్తను గంగిరెడ్డి గారికి ఇచ్చారు. భారతీ రెడ్డి గారి తల్లి అంటే కుండబదిరి అంటారు కదా, ఇది ఇటు అటు. సో ఏదైతుందో వాళ్ళ మీద డిపెండ్ అయింది కనుక ఈరోజు అవినాష్ హ్యాండ్స్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలతో సంబంధం లేడు. ఒక స్టార్ లెక్క బ్యారికాడ్స్ కట్టి పేర్లు గుర్తుపట్టాడు. తో ప్రజల్లో రియాక్షన్ రావచ్చు. ఎందుకంటే వివేకం గారు ప్రజలతో మమేకమైంది, అలాగే విజయమ్మ గారు, అలాగే
రాజారెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారి తల్లి సర్పంచ్గా ఉండే, తండ్రి విడిచిపెట్టండి వ్యాపారం చేసిండు. ఈరోజు భారతి గారు కలెక్షన్ చూసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు. అది ప్రజలతో సంబంధం లేనప్పుడు ప్రజల రియాక్షన్ రావచ్చు, రావద్దనేమన్నా.